నా పేరు రాంబి యాదవ్, చంద్రపటేల్ కూడా ఇబ్రాహీంపట్నం మండల్. మాకు రోడ్ వేస్తుర్రు, ఏది హెల్మేర్ రోడ్కి వెళ్ళి టచ్ ఉంటుంది. ఆ రోడ్ వేస్తుర్రు, సరిగా నీళ్ళు పోస్తలేదు, దుంబు రేగుతుంది. ఊళ్ళో తీస్తుర్రు కానీ ఎక్కడ రోడ్ అక్కడనే ఉంటుంది, ఎక్కడ గోడలు అక్కడనే ఉంటున్నాయి. దాన్ని పోయి పట్టించుకోవట్లేడు. ఆ కాంట్రాక్టర్ కూడా సరిగా తెలియదు మాకు. అది వేసిన అందం లేదు, ఏం అందం లేదు. అది కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకుపోయి అధికారులు పట్టించుకొని కరెక్ట్ చేపియాలని కోరుతున్నాం. ఇప్పుడు కొన్ని మిషన్ భగీరథ సంబంధించిన వాటరు ఆ పైపులు కూడా ఖాళీ అయినాయి, అవి చేపిస్తారా? పైపులు కూడా పడిపోయినాయి, ఆ పైపులు కూడా పట్టించుకోవట్లేడు. ఓ రోజు 2 రోజులు నీళ్ళు కూడా బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ గ్రామ పంచాయతీ పట్టించుకొని మళ్ళీ కొద్దిగా చేసిండు. మిషన్ భగీరథ నుంచి మీకు వాటర్ వస్తున్నాయి, వాటర్ అయితే వస్తుంది. మరి ఈ మధ్య డిస్టర్బెన్స్ జరిగిందంట, అదేమన్నా ఏంటి అది? అది వీళ్ళు రోడ్డు గుంతలు రోడ్డు పనులు చేస్తారు కనుక రోడ్ కట్ అయ్యేది, మన పైపులు కట్ అయినాయి. పైపులు కట్ అయినా మళ్ళీ ఏదో మళ్ళీ గ్రామ పంచాయతీ పట్టుకొని చేస్తారు. రోడే మాత్రం రోడ్ వేస్తారు కానీ ఎక్కడ రోడ్ల పక్క పడితే రాళ్ళున్నా రాళ్ళు తీస్తలేరు, చెట్లున్నా చెట్ల బీగుతలేరు. ఏదో ఎట్టుక ఇష్టం రాదు చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? 24 ఫీట్ల రోడ్డు అని చెప్తుండ్రు, అంతే. అది కరెక్టా కాదా తెలియదు ఇంకా. ఓకే, ఇది ఎవరు కాంట్రాక్టర్ ఎవరు? ఇది కాంట్రాక్టర్ ఎవరో తెలియదు మాకు. ఓకే, అయితే వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళి రోడ్ వేస్తారంట. ఊళ్ళో రోడ్ ఏమన్నా పక్కకి ఏమన్నా గోడలు ఏమన్నా వస్తే అది కట్ చేస్తారో ఏం లేదా? గోడలు కట్ చేసుకోవడం లేదు, ఎట్లా ఉంది గట్లే ఉంది. అది ఏడేసిన గొంగడ ఏడేసినట్టు ఎట్లుంది గట్లే ఉంది. దానికి అసలు ఆ రోడ్డు ఆ మెట్లు జరుపుతలేరు, ఆ గోడలు జరుపుతలేరు. అది ఉన్న ఆ రోడ్ అంతే ఉంటుందా లేకపోతే తీస్తారా తెలియదు. అంటే ఈ రోడ్డు వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు? బెనిఫిట్ ఏముంది, ఇంత ముందుకున్న రోడ్ ఎట్లుందో ఇప్పుడు గట్లే ఉంది. అంటే పెద్ద ఎత్తున వేస్తారు అనేది పెద్ద గప్పాలు చెప్తారు కదా. ఇప్పుడు ఆడికి పోతే కనిపించదా రోడ్ ఎట్లుందో అది కనిపిస్తలే జనాలకు. ఒక బస్సు వస్తే ఇంకో బస్సు కోనిక రాదు, ఆ బస్సు కూడా అక్కడ పక్క ఆపుకోవాలి. డబల్ రోడ్ వేస్తున్నామని కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా. ఏం లేవు, చెప్పుటానికే తప్ప చేసేది ఏం లేదు. అంతా మోసాలే, మోసం తప్ప ఏం లేదు. ఇంకోటి, ఇప్పుడు రోడ్ వేస్తారు, దానికి నీళ్ళు కరెక్ట్ కొడతారు అనే. అది ఇప్పుడు రోడ్డు నీళ్ళు పోసుకుని కదా మొత్తం దుమ్ములు వేస్తుంది. అది రోజు నీళ్ళు కొడుతున్నామని చెప్తున్నారు కాంట్రాక్టరు. అది కనిపిస్తలే జనాలకు. రోడ్డు నీళ్ళు పోస్తున్నా చెప్తుండు, కంకర పోస్తుంది కరెక్టే కానీ ఆ నీళ్ళు ఎడ పోస్తుండో దక్కిస్తుండడు. అంటే ఆ పోషన్ నీళ్ళు సరిపోతలేవు.